నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 1 దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 8. ఈ ఎపిసోడ్ నెంబర్ 8లో నేను కూడా రాక చాలా రోజులు అయిపోయింది. మీకు తెలుసు కదా, నేను హైదరాబాద్లో ఉండే వీడియోస్ తీసుకుంటా. కాబట్టి ఇప్పుడు వర్క్ అప్డేట్స్ అయితే మాత్రం టోటల్గా అయితే ఇస్తాను. అండ్ వీడియోలో కూడా మీకు రూట్ చూపిస్తాను. అన్న వరప్రసాద్ నా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. ఇది వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 1 దగ్గర అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 8. ఈ ఎపిసోడ్ నెంబర్ 8లో ఫస్ట్గా రూట్ చూసుకుందాం. ఈ రూట్ చూసుకున్నట్టయితే మన వరంగల్ కాశీబుగ్గ జంక్షన్ ఉంది కదా, జంక్షన్ నుంచి వేణుమామల మార్కెట్కి వెళ్ళే రూట్లో ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి రైట్ సైడ్న వస్తే ఇక్కడ చూడండి, వెహికల్స్ పైప్ లైన్ ఉంటుంది కదా, రైట్ సైడ్ నుంచి ఇక్కడ వస్తుంటే మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 1 అయితే ఉండడం జరుగుతుంది. ఇక లోపలికి పోయి చూద్దాం వర్క్ అప్డేట్స్ ఏంది. ఓకేనా? ఎందుకంటే నేను కూడా రాక చాలా రోజులు అయిపోయింది. ఫస్ట్గా కాంటాక్ట్ నెంబర్ చూపిస్తా. మన వరప్రసాద్ అన్నది అండ్ శివప్రసాద్ అన్నది. ఫస్ట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహం అయితే చూసుకున్నట్టయితే అది చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో మంచి డిజైనింగ్ వర్క్. ఫస్ట్ హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా నీట్గా అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మన యూనిక్ మోడల్ గణేషెస్. ఈ యూనిక్ మోడల్ గణేష్లలో చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం డిఫరెన్స్లో ఉంటుంది. అంటే పంచా పింక్ కలర్లో మంచి బార్డరింగ్ కూడా, పంచకు బార్డరింగ్ కూడా మోదక్ చూసింది కదా, మోదక్ అయితే ఉండడం జరిగింది. చూడండి డిజైనింగ్ వర్క్. అండ్ అలానే పంచ పైన కూడా చూసుకున్నట్టయితే మూషికుడు చూసింది కదా, చాలా బాగుంది. పంచ చూసుకున్నట్టయితే పింక్ కలర్లో, ఇంకా కండువా ఇంకా వేయలేదు అన్నవాళ్ళు. ఇంకో యూనిక్ మోడల్ గణేషన్ చూసుకుందాం. నా వీడియోలో కొంచెం లెంత్ అవుతుంది, కాకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఇంకో యూనిక్ మోడల్, సేమ్ హైట్ గణేష్, కాకపోతే బ్యాక్గ్రౌండ్లో ఎలిఫెంట్ ఫేసెస్, రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న. పంచ చూసుకుంటే ఇక్కడ ఏంటంటే బ్లూ కలర్లో ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే నేచురల్ పంచ, ఇది నేచురల్
పెయింట్ వేసింది ఇది చూసుకోవచ్చు. అండ్ ఇంకో యూనిక్ మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకా యూనిక్ మోడల్ విగ్రహాలు అనేది ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది కాలేదు, ఓన్లీ బాడీ కలర్ ఒకటే కావడం జరిగింది. చూసుకున్నట్టయితే కొంతమందికి ఏంటంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ కూడా విగ్రహాలు కావాలి అని ఇక్కడ వాళ్ళకు కూడా వితౌట్ బ్యాక్గ్రౌండ్ విగ్రహాలు అయితే అన్న వాళ్ళైతే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 5 to 6 feet అయితే ఉండడం జరుగుతుంది. చూసుకుందాం ఇంకా ఇంకేమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ కూడా వచ్చేసి ఒక 8 feet అయితే ఉండడం జరుగుతుంది. గరుడ రెక్కలు ఉంటాయి కదా, గరుడ రెక్కలు. అండ్ మధ్యలో ఓం చూడండి. ఫినిషింగ్ వర్క్ అండ్ ఐస్ పెయింటింగ్ మాత్రం ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా బాగున్నాయి. కండువా చూసుకున్నట్టయితే న్యాచురల్ కండువా అండ్ పంచ కూడా న్యాచురల్ అండ్ కమర్పట్ట కూడా న్యాచురల్. ఈ పంచ మీద కూడా డిజైనింగ్ చూసుకున్నట్టయితే మోదక్ అండ్ మూషిక్లు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు చాలా బాగుంది కదా గణేశుడు అనేది. అండ్ బొట్టు కూడా వచ్చేసి త్రిశూలం చూడండి. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి వితౌట్ బ్యాక్గ్రౌండ్తో అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్గా మీ హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా. ఒక పంచ చూసుకున్నట్టయితే న్యాచురల్ పంచ లెక్క అయితే ఉండడం జరిగింది చూడండి. పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ షేడింగ్స్, దానిపైన డిజైనింగ్ వర్క్ సిల్వర్తో అయితే రావడం, గోల్డ్తో అయితే రావడం జరిగింది. చూసుకున్నట్టయితే ఫినిషింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఐ పెయింటింగ్ అయితే మాత్రం నాకైతే చాలా బ్రహ్మాండంగా నచ్చింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 13 to 14 feet అయితే ఉండడం జరుగుతుంది. చూసుకోవచ్చు. ఆభరణాలు బ్యాక్గ్రౌండ్లో సూర్యభగవాన్, కొంచెం జూమ్ చేసి చూపిస్తానా. సూర్యభగవాన్ ముంగట 7 horses. ఈ 7 horses ఏంటి కూడా మీకు చెప్పాను. అండ్ అలానే కిరీటానికి న్యాచురల్గా ఆభరణాలు పెట్టిండు. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆభరణాలు వచ్చేసి న్యాచురల్గా అయితే ఆభరణాలు ఎదురవడం జరిగింది కిరీటానికి. అండ్ బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం. అండ్ అలానే త్రిశూలానికి బ్యాక్ సైడ్న మన సూర్యుడు ఉంటాడు కదా, సూర్యభగవాన్. అండ్ అలానే మూడో కన్ను, శివుంది మూడో కన్ను కూడా ఉండడం జరిగింది. ఐ పెయింటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ కుందన్ వర్క్ మేబీ నాకు తెలిసి మాత్రం ఇంత కుందన్ వర్క్ చేసిన మాత్రం మన వరంగల్లో ఫస్ట్ మన వరసిద్ధి ఆర్ట్స్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అనుకుంటున్నాను అయితే. అండ్ బొజ్జ పైన ఆభరణాలు చాలా నిండుగా అయితే రావడం జరిగింది చూడండి. న్యాచురల్గా ఆభరణాలు ఇవి చాలా చాలా బాగుంది కదా. కొంచెం జూమ్ అనేది కొంచెం తగ్గించి చూపిస్తాను మీకు, చూసుకున్నచ్చు. తొండం పైన మంచి డిజైనింగ్ వర్క్. అండ్ అలానే గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఆ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హనుమాన్ వాహనం వచ్చేసి ఎలిఫెంట్స్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చూసింది కదా. అండ్ అలానే సింహాసనం పైన పిల్లోస్ కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వైట్ కలర్లో అండ్ స్కై బ్లూ షేడింగ్స్తోని గోల్డ్ వర్క్ చూసింది కదా. డిజైనింగ్ మాత్రం ఉండడం జరిగింది చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా డిజైనింగ్ వర్క్ చాలా చాలా నీట్గా మంచి మెటాలిక్ కలర్స్తో అయితే రావడం జరిగింది చూడండి. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 11 to 12 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో డిజైనింగ్ వర్క్ అండ్ అలానే ఫ్లవర్ చూసింది కదా, ఫ్లవర్ అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో అలానే వీణ, ఆ వీణ కూడా న్యాచురల్గా ఏ విధంగా అయితే వీణ ఉంటుందో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది చూసుకోవచ్చు. అండ్ న్యాచురల్గా ఆభరణాలు కూడా అన్న వాళ్ళు అయితే పెట్టడం జరిగింది. న్యాచురల్గా ఆభరణాలు అండ్ ఐ పెయింటింగ్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ న్యాచురల్గా మొత్తం ఆభరణాలు అయితే రావడం జరిగింది. కొంచెం జూమ్ అనేది తగ్గిస్తున్నా.
కొంచెం జూమ్ దాకిస్తున్నా. గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ తబలాలు వాయించుకుంటూ కూర్చొని ఉండడం జరిగింది. చూసింది కదా. అండ్ మూసుకు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ కాడైతే ఉండడం జరిగింది. ఆ తబలాలు కూడా రియల్గా తబలా ఏ విధంగా ఉంటుందో అన్న వాళ్ళు మాత్రం ఆ విధంగా అయితే చేయడం జరిగింది అండి. చూసింది కదా. అండ్ అలానే గణేశునికి లెఫ్ట్ సైడ్న నెమలి చూడండి. నెమలి ఒక చేతిలోనేమో శంఖం, ఒక చేయి చూసుకుంటే బ్యాక్ సైడ్న ఆశీర్వాదం చేయి, 2 చేతులతోనే తబలాలు వాయిస్తుంది గణేశుడు. చూసింది కదా. ఈ లైన్లో చూసుకుంటే సేమ్ మోడల్ విగ్రహాలు ఇంకా న్యాచురల్గా ఆభరణాలు ఇట్లా రాలేదు. ఇంకా కలరింగ్ వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా అది మర్చిపోయినా, ఇక్కడ నెయిల్ పెయింట్ కూడా రెడ్ కలర్లో ప్రతి ఒక్క ఫింగర్స్కి నెయిల్ పెయింట్ అయితే పెట్టిన వాళ్ళు చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఫస్ట్గా హైట్ 6 to 7 feet. అండ్ రైట్ సైడ్న పరశురాముడు. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసింది ఇల్లులో అయితే ఉండడం జరిగింది. ఫినిషింగ్ వర్క్ కూడా చాలా చాలా బాగుంది. పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ బ్లాక్ షేడింగ్స్, బ్లూ కలర్ కండువా, అండ్ పిల్లోస్ కూడా వచ్చేసి గోల్డ్ కలర్లో. చూసింది కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 1లో మాత్రం ఎపిసోడ్ నెంబర్ 8లో మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇచ్చా. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్క బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ అలానే సంతోష్ వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తా మరి కొత్త వీడియోస్ అని ముందుకు వస్తాను.